నమస్తే. వెల్కమ్ టు పొలిట్ హెల్త్. చాలామంది కోపం వచ్చినా బాధ కలిగినా తినడం మానేస్తారు. కానీ కొంతమంది మాత్రం ఎక్కువగా తినేస్తారు. స్వీట్ క్రేవింగ్స్ రావడం వల్ల స్వీట్స్ కూడా ఎక్కువగా తినేయడం, అన్లిమిటెడ్గా ఫుడ్ తినేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇది కూడా మానసిక సమస్యనా? మరి ఈ మానసిక సమస్యకి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే విషయాలను ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సైకియాట్రిస్ట్ డాక్టర్ నవీన్ కుమార్ గారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ మధ్యకాలంలో చాలామంది ఫేస్ చేస్తున్న ఒక చిన్న ప్రాబ్లం. ఆ ప్రాబ్లం చిన్నగానే ఉంటుంది, కానీ ఫేస్ చేసే వారికి చాలా రిస్కీగా అనిపిస్తుంది. అదేంటంటే వాళ్ళకి ఎక్కువగా కోపం వచ్చినప్పుడు లేదా బాధ కలిగినప్పుడు ఎక్కువగా తినడం. చాలామంది కోపం వస్తే తినడం మానేస్తారు, కానీ ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏంటంటే ఎక్కువగా తినేస్తారు. అన్లిమిటెడ్ స్వీట్స్ ఎక్కువగా తినడము, లేదా టీ కాఫీ తాగడము, దానివల్ల వాళ్ళకి ఒబెసిటీ ప్రాబ్లం రావడము, లేదా డైజెషన్స్ ప్రాబ్లం ఫేస్ చేయడము. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కువగా తింటుంది అనేది చూస్తారు కాబట్టి, కానీ కాకపోతే స్ట్రెస్తో బాధపడుతుందా అని ఎవరు గ్రహించరు. సో ఇది కూడా ఈ మానసిక సమస్యలనే గుర్తించాలంటారా? ఇందాక మీరు చెప్పిన క్వశ్చన్లోనే చాలా స్పష్టమైన ఆన్సర్. తను ఎమోషనల్గా స్ట్రెస్ అయిపోతుంది. ఆ స్ట్రెస్ అయినప్పుడు ఎమోషన్స్ డెవలప్ అయిపోతున్నాయి. దాన్ని ఆన్సర్ తను తిండి ద్వారా తీసుకుంటుంది. లైక్ స్వీట్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, కాఫీ టీస్ కానీ, వీటి ద్వారా తీసుకొని తను రిలీఫ్ చేసుకుంటుందా లేదా పూర్తిగా అనేది మనకు మళ్ళీ అది ఒక క్వశ్చన్ మార్క్ మాత్రమే. బట్ అడాప్ట్ అయితే ఆ రకంగా అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇవి తీసుకొని కొద్దిగా స్వాంతన పరుచుకుంటుంది. సో కాబట్టి దీన్ని ఎమోషనల్ కోపింగ్ ఈటింగ్ బిహేవియర్ అంటారు. అంటే ఎమోషన్స్ వచ్చినప్పుడు మాత్రమే తను కోపింగ్ మెకానిజమ్స్ అంటాం కదా. సో ఈ తిండి ద్వారా, ఈటింగ్ ద్వారా తీసుకుంటుంది. అవి ఈటింగ్ చాయిస్ ఏంటి? తను ఒక ప్రిఫరెన్సెస్ వెంటనే మనకు గ్లూకోజ్ అందేలాగా బాడీలో కార్బోహైడ్రేట్స్ని ఎక్కువ తీసుకోవడం, స్వీట్లు ఎక్కువ తీసుకోవడం, వెంటనే స్టిమ్యులేట్ అయిపోయేలాగా కాఫీ టీస్ ఎక్కువ డిలే అయిపోవడం, దాంట్లో కూడా స్వీటన్స్ ఎక్కువ ఉండడం. సో ఈ చాయిసెస్ తనకు ఇమీడియట్గా ఎనర్జీ ఇచ్చినట్టు ఉంటుంది, కానీ బట్ ఎమోషన్ని కాదు. ఎమోషన్ ఆన్సర్ అది ఇంకా అన్ఆన్సర్గా మిగిలిపోయింది. ఇంకా అది మీ ఎక్కడైతే స్ట్రెస్ అవుతున్నారు, రిలేషన్షిప్ ఇష్యూసా, వర్క్ రిలేటెడ్గా స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్సా, లేదంటే ఫిజికల్గా ఉండే పెయిన్స్ అండ్ బాడీ ఒక డిస్కంఫర్ట్సా, ఏదో ఆ స్ట్రెస్ కారణము ఇంకా అన్ఆన్సర్గా మిగిలే ఉంది. మనం టెంపరీగా నమ్ చేస్తున్నాం ఫుడ్ తోటి. సో ఈ రకమైన వాటితోటి మీరు అన్నట్టు ఇందాక ఫిజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓవర్ వెయిట్ అయిపోవడం, ఎందుకంటే స్వీట్స్ కాబట్టి అవి ఫ్యాట్గా టర్న్ అయిపోతాయి. మనం ఖర్చు పెట్టే ఎనర్జీ కన్నా మనం తీసుకునే కన్జంప్షన్ క్యాలరీస్ ఎక్కువ అయ్యాయి అనుకోండి. సో ఈ కోపింగ్ మీరు ఇలాంటి సెలెక్ట్ చేసుకునే కోపింగ్ మెకానిజం వల్ల ఓవర్ వెయిట్ అయిపోవడము, కార్డియోవాస్కులర్ రిస్క్ లాంటి కండిషన్ రావడము, ఏజింగ్ తొందరగా ఫాస్ట్గా అయిపోవడము. సో చాయిస్ మనకు ఎక్కువగా ఒకటే దానిపైన ప్రిఫరెన్స్ వెళ్ళిపోయింది అనుకో, బ్యాలెన్స్గా లేనట్టు ఫుడ్ చాయిసెస్లో. సో బ్యాలెన్స్ డైట్ ఆల్వేస్ బెటర్. అండ్ దట్టు స్వీటన్స్ ఇవన్నీ కూడా ఫ్యాట్న టర్న్ అయిపోతుంటాయి. సో ఇటువంటి ఎమోషనల్ కోపింగ్ మెకానిజమ్స్ మన దగ్గర వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు తన బిహేవియర్ అండర్లయింగ్ మోటివ్స్ ఏంటి, మనకు అండర్లయింగ్ థాట్స్ ఏదైతే సఫర్ అవుతున్నారో వాటి కింద బిలీఫ్స్ ఏంటి, వీటిని మనము ప్రాపర్గా అనలైజ్ చేసుకుంటే వై నాట్ వీ ప్రొవైడ్ ఆల్టర్నేటివ్ థాట్, ఆల్టర్నేటివ్ అదర్ బిహేవియర్ రెస్పాన్స్ రాదర్ దెన్ మనం ఈ స్వీట్స్ తోటో వీటితోటో కాకుండా ఇంకొక చాయిస్ ఎందుకు ఇవ్వకూడదు? ఆ స్కిల్స్ ఎక్స్పాండ్ చేసుకోవాలి. నీ దగ్గర ఒకటే కాదు 4-5 ఉన్నాయి చాయిస్. ఇప్పుడు సెలెక్ట్ చేసుకో ఏది హెల్తీ చాయిస్. ఇలా నువ్వు సెల్ఫ్ కేర్ని ఇంప్రూవ్ చేయగలిగితే డెఫినెట్గా చాయిస్లో మనం కొద్దిగా అన్హెల్తీ పోకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. రెండోది, ఇటువంటి ప్యాటర్న్ రిపీటెడ్గా మల్టిపుల్ టైమ్స్ అయితే ఉన్నాయి, ఎమోషన్ అన్అడ్రస్గా ఉన్నాయి. అవి డిప్రెషన్ ఎమోషన్సా, యాంగ్జైటీతో వచ్చిన ఎమోషన్సా, లేకుంటే సమ్ స్కిల్స్తో డెఫిసిట్స్తో వచ్చిన ఎమోషన్సా, అది ఫస్ట్ అడ్రస్ చేయాలి. యాంగ్జైటీ డిప్రెషన్తో వచ్చాయనుకో దానికి తగ్గట్టు మనం మెడిసిన్స్ అడ్వైజ్ చేస్తూ కొద్దిగా ఇంత కోర్స్ వరకు వాడితే అవి కొద్దిగా ఆన్సర్ దొరుకుతాయి. అక్కడ లేదు పర్సనాలిటీలోనే తను చీటికి మాటికి వెంటనే అరోజ్ అయిపోతుంది, యాంగ్జైటీ అయిపోతుంది, కోప్పడిచ్చేస్తుంది అన్నప్పుడు ఆ ఇంపల్సివ్ ఎమోషన్స్ మనం కంట్రోల్ చేయడానికి మనకు చెప్పే సలహాలు, చెప్పే కౌన్సిలింగ్ వర్కౌట్ కానప్పుడు బెటర్గా చిన్నపాటి మెడిసిన్ డోసెస్ మనకు మెడికల్ సైన్స్గా సెరటోనిన్ని ఇంప్రూవ్ చేసుకోగలిగే మెడిసిన్స్ వాడగలిగితే అవి కొద్దిగా ఆ పర్సన్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇంకా దాన్ని డీటెయిల్గా పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ కేర్ ప్లాన్ డిజైన్ చేసుకుంటే, అంటే కనిపించే ఈ బిహేవియర్ వెనకాల ఇంకా ఎంతవరకు మన సైకలాజికల్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం కాస్త ఎవాల్యుయేషన్ చేసుకుంటే
ఆ పర్సన్స్కి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ప్లాన్ దొరికేస్తుంది. ఇప్పుడు సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి అంటే మీరు చెప్పారు ఫస్ట్ ఒక 4 చాయిసెస్ ఇస్తాము, ఏది హెల్దీయో చూస్ చేసుకోమని చెప్తారు. ఆ 4 చాయిసెస్ ఏంటి అనేది తెలుసుకోవాలనిపించింది. యా గుడ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు చిన్నపాటి స్ట్రెస్ అయిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్. యాంగ్జైటీ అయిందనుకో రన్నింగ్. ఓకే. నువ్వు చాయిస్ నీ లెవెల్ ఆఫ్ సివియారిటీ బట్టి ఆప్షన్ ఇవ్వు. వీటి వల్ల ఏమవుతుంది మహా అంటే ఎనర్జీ ఖర్చు అవుతుంది. సంథింగ్ మన బాడీలో కావాల్సిన స్వీట్ ద్వారా వచ్చే ఎండార్ఫిన్స్. ఎవ్రీ బిహేవియర్ ఈజ్ ఏ సైన్స్ అనుకుంటే అది బ్రెయిన్ హెల్త్ ద్వారా వస్తుంది. బ్రెయిన్లో ఉండే కెమికల్స్ ద్వారానే అవి హెల్త్ డిసైడ్ అవుతాయి. మీరు ఫాండ్ ఆఫ్ అక్కడ స్వీట్స్కి అయ్యారంటే మీరు రికరెంట్ టైమ్స్ స్వీట్స్ తీసుకొని వచ్చినప్పుడు రిలీజ్ అయిన కెమికల్స్ ఫీల్ గుడ్ కెమికల్స్ అంటారు వీటిని, డోపమిన్, ఎండార్ఫిన్ లాంటివి. ఈ ఫీల్ గుడ్ కెమికల్స్ మనకు రిలీజ్ కావడం వల్ల అది మీకు హ్యాబిట్గా మారింది. ఓకే. మనము అటువంటి కెమికల్స్ రిలీజ్ అయ్యేలాగా ఆల్టర్నేటివ్గా ఇంకొన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షుగర్ స్వీట్ షుగర్ కన్నా సమ్ యాపిల్లో సమ్ అదర్ ఆల్టర్నేటివ్ నేచర్ ఇంకొక చాయిస్ చూడండి. ఫ్రూట్స్ లేదు, కాస్త జిమ్ లాంటి యాక్టివిటీస్ చూడండి. సంథింగ్ నేచర్తో వాక్ లాంటివి చూడండి. సంథింగ్ ఒక చోట స్ట్రెస్ అయింది, ఒక యోగాసనం సంథింగ్ ప్రాక్టీస్ చేయడం, మ్యూజిక్ వినడం, మ్యూజిక్ సంథింగ్. మీరు దేంట్లో హుక్ అవుతారు? మీ దగ్గర 4-5 ఆప్షన్స్ ఆల్రెడీ చేశాను, అప్పటికప్పుడు కొత్తగా తయారు కాదు. సంథింగ్ వీ హ్యావ్ టు క్రియేట్ సమ్ హ్యాబిట్స్ని ప్లెజర్ఫుల్గా కొన్ని మనం క్రియేట్ చేసుకుంటే, రుచి చూస్తే ఆ టేస్ట్ చూశాక మీకు నచ్చింది, ఆ ఎక్సర్సైజ్ నచ్చింది, ఆ ప్రాక్టీస్ నాకు సులభంగా చేయగలుగుతాను, డైవర్ట్ అవుతున్నాము, మీరు సక్సెస్ఫుల్గా నార్మల్గా ఉన్నప్పుడు మనం తీసుకోగలిగితే అవి మనకు రాంగ్ టైంలో ఒక చాయిస్గా మిగులుతాయండి. అప్పుడు మనం బెటర్ చాయిస్ సెలెక్ట్ చేసుకుంటాం. ఈ స్వీట్ అడిక్షన్ అనేది ఆల్కహాల్ అడిక్షన్ లాగే అది కూడా రిస్క్ ఫ్యాక్టర్ అంటారు. అబ్సల్యూట్లీ అండి. స్వీట్స్ వల్ల మనకు ఒక రకంగా ఒక కాన్సెప్ట్ కూడా ఉందండి. అది టెనేషియస్ కాన్సెప్ట్, ఒక డిబేటబుల్ కాన్సెప్టే. షుగర్స్ ఈజ్ ఎ డ్రగ్. షుగర్ ఈజ్ ఎ బిగ్గర్ డ్రగ్ దాన్ ఎనీ అదర్ డ్రగ్. అది కూడా డ్రగ్ లాగా. యా, ఎందుకంటే ఇట్స్ గోస్ టు ద బ్రెయిన్ డైరెక్ట్లీ. బ్రెయిన్ యూటిలైజ్ ద ఓన్లీ గ్లూకోజ్ యాజ్ ఎ ఎనర్జీ సోర్స్. సో షుగర్స్ ఎక్కువ హైపర్ గ్లైసిమిక్ ఇండెక్స్ ఏ ఫుడ్స్ అయినా కూడా, షుగర్ రిచ్ ఫుడ్స్ కానీ ఇలాంటి ఫుడ్స్ మన బ్రెయిన్లో హిట్ ఇచ్చే విధానం చాలా ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు అదర్ ప్రోటీన్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, ఫైబర్స్ కానీ. వీటితో పోలిస్తే షుగర్స్ ఆర్ హైలీ రివార్డ్ డ్రైవెన్ ఫుడ్ చాయిసెస్. అంటే ఎక్కువ అడిక్ట్ అయ్యే చాయిస్ ఎక్కువ ఉంటాయి. ఈ స్వీట్స్కి ఎడిక్ట్ అయ్యి స్ట్రెస్ రిలీఫ్ కోసం ఎక్కువ ఫుడ్ తినే వారికి చాలా చక్కటి సొల్యూషన్స్ అయితే మాకు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.